హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్లీ వేవ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా టమాటా పప్పు ఎలా చేసేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో చాయ్ గ్లాస్ అంతా క్వాంటిటీలో పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని, పప్పు ఎప్పుడైనా ఉప్పు నీళ్ళతో కాదండి, బోర్ వాటర్తో కాదు, మనం తాగే మంచినీళ్ళ వాటర్తోని పప్పు కడుక్కోవాలి. అలాగైతే తొందరగా ఉడుకుతుంది. అదే మనం బోర్ వాటర్తో కడుక్కుంటే పప్పు తొందరగా ఉడకదు. ఇదొక మంచి టిప్. మీరు కూడా మీకు తెలుస్తుందని చెప్పి నేను చెప్పాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు పప్పుని మంచిగా మంచినీళ్ళతో కడుక్కున్న తర్వాత నేను ఆల్రెడీ 3 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చీలు ఒక 10-15 అట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగిన పప్పులోకి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో. యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. అంటే ఇంకా కారం ఏం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే కారం వస్తుంది కాబట్టి నేను ఇంకా కారం ఏం యాడ్ చేయట్లేదు. పసుపు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీంట్లోకి 2 బౌల్స్ వాటర్ వేసుకుంటున్నాను నేను. అన్నీ ఒకటే దాంట్లో యాడ్ చేసి మనము ఒకసారి కలుపుకోవాలి. నేను కుక్కర్ని అందుకని అలా తిప్పుతున్నాను. ఎందుకు అట్లా తిప్పుతుందని అనుకోకండి. 2 బౌల్స్ వాటర్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మనము ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి అంటించేస్తున్నాను నేను. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈరోజు మీరేం తిన్నారో నాకు కామెంట్ చేయండి. ఏం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోలేదు కదా. చేసుకునే ఉంటారులేండి. థ్యాంక్ యూ. చూసారా, విజిల్ వచ్చేసింది. ఇప్పుడు నేను దాన్ని దింపేసి ఇలా పప్పుని మొత్తం మెత్తగా ఆ పప్పు గుత్తితోని ఒత్తుకుంటున్నాను. అలా మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా ఫ్లేవర్, ఆ టమాటా ఫ్లేవర్, ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ పప్పుకు అంతా పట్టేటట్టు మొత్తం అంతా మంచిగా పప్పు గుత్తితోని అలా ప్రెస్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ పట్టింది, నేను సాల్ట్ వేసేస్తున్నాను. అలా మంచిగా కలుపుకొని పప్పు మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా వాటరీగా ఉంటే కొంచెం పప్పు చిక్కబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పొయ్యి మీద పప్పు వేడవుతుంది కాబట్టి ఇంకో పక్కన పొయ్యి మీద మనము పోపుకి రెడీ చేసేసుకుందాం. పోపు గిన్నె పెట్టేసుకున్నాను. పోపు గిన్నె వేడి కాగానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఆవాలు కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే కొంచెం చిల్లకుండా ఉంటుందని ఫస్టే వేయాలి, కానీ మర్చిపోయాను. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసాను, 4-5 ఎండుమిర్చి వేసాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు ముందే కడిగి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కడగలేదు అనుకుంటారు మీరు. ముందే కడిగి అన్నీ పక్కన పెట్టుకుంటాను నేను. ఇప్పుడు పప్పు కూడా మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు చూసారా, పోపు పప్పులో వేసిస్తున్నాను. అంతే, సింపుల్గా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్, 10 మినిట్స్లో అయిపోతుంది. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.